బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. రేపు ఏసీబీ విచారణకు లాయర్లను అనుమతించాలని హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ వేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు కేటీఆర్ పిటిషన్ విచారణకు రానుంది. హైకోర్టు తీర్పు కోసం కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. నందినగర్లో తన నివాసంలో కేటీఆర్ తన లీగల్ టీంతో సమావేశమయ్యారు. మరొకవైపు ఈడీ ఆఫీసులో బిఎల్ఎన్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. ఏసీబీ ఆఫీసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణ కొనసాగుతోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. రేపు ఏసీబీ విచారణకు లాయర్లను అనుమతించాలని హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ వేశారు. మధ్యాహ్నం 2:30 గంటలకు కేటీఆర్ పిటిషన్ విచారణకు రానుంది. హైకోర్టు తీర్పు కోసం కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. నందినగర్లో తన నివాసంలో కేటీఆర్ తన లీగల్ టీంతో సమావేశమయ్యారు. మరొకవైపు ఈడీ ఆఫీసులో బిఎల్ఎన్ రెడ్డి విచారణ కొనసాగుతోంది. ఏసీబీ ఆఫీసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి కూడా ఏసీబీ విచారణకు తమ లాయర్లను అనుమతించాలంటూ కూడా కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో కూడా ఇది మరికొద్దిసేపట్లో కూడా విచారణకు రానున్నది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఇటు కేటీఆర్తో పాటు హరీష్ రావు, కవిత కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. అంటే ఏ విధంగా తీర్పు రాబోతుందనే అంశంపై కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా దీనికి ఇది కీలక పరిణామం అని చెప్పచ్చు. ఎందుకంటే రేపు ఆ విచారణకు హాజరు కావాలని కూడా ఇప్పటికే కేటీఆర్కి ఏసీబీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా కేటీఆర్ అయితే లంచ్ మోషన్ పిటిషన్ అయితే కోర్టులో దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నెల 7న విచారణ కావాలని ఇప్పటికీ కూడా విచారణకు రావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా కేటీఆర్ విచారణకు వెళ్ళడంతో పాటు అక్కడ ఏసీబీ ఆఫీస్కి చేరుకోవడం, విచారణకు వెళ్ళే క్రమంలో తన లాయర్లను అనుమతించాలని కూడా ఏసీబీ అధికారులు కోరిన నేపథ్యంలో కూడా లాయర్లని లోపలికి అనుమతి కుదరదని స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా కేటీఆర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా మరొకసారి కేటీఆర్కి నోటీసులు ఏసీబీ అధికారులు నందినగర్లో ఇంటికి వెళ్ళి కూడా నోటీసులు జారీ చేశారు. ఈ నెల 9న హాజరు కావాలని కూడా జారీ చేసిన నేపథ్యంలో కూడా రేపు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈ క్రమంలో కూడా విచారణకు హాజరవుతాను, కానీ ఖచ్చితంగా తన న్యాయవాదుల్ని అనుమతించాలంటూ కూడా కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే ఇప్పటికీ కూడా అంటే రెండోసారి ఏసీబీ అధికారులు కేటీఆర్కి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో రెండోసారి జారీ చేసిన నోటీసులో కీలక అంశాలను కూడా మెన్షన్ చేసినని చెప్పొచ్చు. అయితే న్యాయవాదుల అంటే విచారణకు న్యాయవాదులని అంటే లీగల్ టీంని అనుమతి కుదరదు అని చెప్పేసి ఆ నోటీసులో స్పష్టం చేశారు. మరొకవైపు న్యాయవాదుల సమక్షంలో విచారణ చేయడం అనేది కూడా నిబంధనలకు విరుద్ధమని కూడా దాంట్లో మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. ఇంకోవైపు ఏదైతే అంటే విచారణ సమయంలో కూడా న్యాయవాదులను ఎలా అనుమతిస్తారంటూ కూడా ఏసీబీ అధికారులు కూడా నోటీసులో కేటీఆర్ని ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే న్యాయవాదుల అనుమతిని కుంటిసాకుగా చూపిస్తూ విచారణ ఎగ్గొట్టాలని చూస్తే మాత్రం ఏదైతే చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ విచారణ సమయంలో ఏమేమి డాక్యుమెంట్లు తీసుకురావాలని కూడా మేము చెప్తాము. ఆ డాక్యుమెంట్లు ఇవ్వడానికి కూడా తగిన సమయం కూడా ఇస్తామంటూ కూడా ఏదైతే నోటీసులో కూడా మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. అయితే కేటీఆర్ అంటే విచారణ సమయంలో ఇచ్చే సమాధానాల ఆధారంగానే కూడా తదుపరి అయితే ముందుకు పోతామంటూ కూడా నోటీసులో పేర్కొన్న పరిస్థితి. మొత్తంగా ఇటు కేటీఆర్కి సంబంధించిన అంటే ఏసీబీ విచారణకు సంబంధించి రేపు కేటీఆర్ అయితే హాజరు కావాల్సి ఉంది. అయితే ఇప్పటికే కూడా మరికొద్దిసేపట్లో కూడా హైకోర్టులో వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించి ఏదైతే హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ కేసుకు సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి కూడా ఇప్పటికే ఈ
A1గా కేటీఆర్, అదేవిధంగా A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి, అదేవిధంగా అప్పుడు MAUD స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్తో పాటు చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిని అంటే A2 A3గా చేర్చింది. అయితే ఏసీబీ ఇప్పటికే విచారణకు రావాల్సిందిగా వారికి కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా వారు తగిన సమయం కావాలని కోరడంతో కూడా వాళ్ళకి కూడా విచారణ ఉన్న నేపథ్యం. అయితే ఈ ఏసీబీ కేసు ఆధారంగానే కూడా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈడీ విచారణకు రావాలని కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కూడా ఈరోజు ఈడీ విచారణకు ఏదైతే BLN రెడ్డి ఇప్పటికే హాజరయ్యారు, ఆ ఈడీ కూడా అంటే ఇప్పటికే 2 గంటల పైగా కూడా BLN రెడ్డిని విచారిస్తుంది. కొన్ని కీలక అంశాలను కూడా అన్ని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. కీలక అంశాలు రాబట్టేందుకు కూడా BLN రెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు అరవింద్ కుమార్ కూడా ఇప్పటికే ఏసీబీ ఆఫీస్లో విచారణ ఫేస్ చేస్తున్నారు. ఆ విచారణ సమయంలో కూడా ఆ ఏసీబీ అధికారులు ఆయనపై కూడా ప్రశ్నలు కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే అంటే ఫార్ములా కార్ రేస్ సమయంలో కూడా ఈ నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేసినటువంటి 46 కోట్లకు సంబంధించి అంటే ఏ విధంగా అంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, అదేవిధంగా ఏదైతే డాలర్లు అంటే డబ్బుల్ని డాలర్ రూపంలో మార్చాల్సినంత అవసరమైంది. 8 కోట్లు అంటే 10 కోట్లు దాటితే ఖచ్చితంగా RBI అనుమతి తీసుకోవాల్సి ఉండగా ఎందుకు తీసుకోలేదు అనే అంశాలు కూడా ప్రధానంగా ప్రశ్నిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో మొత్తం ఈ కేసుకు సంబంధించి అయితే కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పాలి. అది మరికొద్ది సేపట్లో అయితే ఏదైతే కేటీఆర్ వేసినటువంటి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ అయితే విచారణకు రానుంది. మరి హైకోర్టు ఏ విధంగా తీర్పిస్తుంది అనేది మాత్రం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాస్, మరి మొత్తానికి మనం చూసుకుంటే కోర్టు తీర్పు కోసం కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అలాగే నందినగర్లో తన నివాసంలో కేటీఆర్ తన లీగల్ టీంతో సమావేశమయ్యారు. అక్కడ ఎలాంటి చర్చలు జరుగుతున్నాయి? ఇప్పటికే అంటే కేటీఆర్ ఈరోజు ఉదయం తెలంగాణ భవన్లో కూడా ఒక డైరీ ఆవిష్కరణ ప్రోగ్రాం ఉంది. కానీ కేటీఆర్ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా వెళ్లకుండా నందినగర్లో తన నివాసంలో కూడా ఇటు లీగల్ టీంతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటై కూడా చర్చిస్తున్నారు. అంటే కేసుకు సంబంధించిన అంశాలపై కూడా చర్చిస్తున్న పరిస్థితుంది. ఎందుకంటే రేపు విచారణ ఉంది కాబట్టి ఇప్పటికే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించిన విచారణ రానుంది మరికొద్దిసేపట్లో. ఒకవేళ హైకోర్టు ఏ విధంగా అది లంచ్ మోషన్ పిటిషన్కి సంబంధించి ఏ విధంగా తీర్పు వెలువరిస్తుందనే దానిపై కూడా ఒకవేళ అనుమతి ఇస్తే ఏ విధంగా ముందుకెళ్ళాలి అంటే లాయర్లని విచారణ సమయంలో కూడా లాయర్లను విచారణకు అనుమతిస్తే ఏ విధంగా ముందుకెళ్ళాలి, అనుమతించకపోతే ఏ విధంగా ముందుకెళ్ళాలనే అంశాలపై కూడా లీగల్ టీంతో కూడా కేటీఆర్ చర్చిస్తున్న పరిస్థితి ఉంది. మరొకవైపు ఇప్పటికే అక్కడ కేటీఆర్ నివాసానికి కూడా ఇప్పుడు హరీష్ రావు కావచ్చు, అదేవిధంగా ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ కూడా నందినగర్లో కేటీఆర్ నివాసంలో కూడా ఉన్న పరిస్థితి అనేది కనిపిస్తుంది. ఇక ఇంకోవైపు ఏదైతే హైకోర్టులో వేసినటువంటి క్వాష్ పిటిషన్ కేటీఆర్ వేసినటువంటి అంటే ఈ ఏసీబీ పెట్టే కేసు ఫాల్స్ కేసు అంటూ కూడా ఈ కేసును కొట్టేయాలని కూడా వేసిన క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి. సుప్రీంకోర్టు మరి ఎప్పుడు ఈ కేటీఆర్కి సంబంధించిన ఈ కేసుని ఎప్పుడు టేకప్ చేస్తుంది, ఎప్పుడు దీనికి సంబంధించి అంటే తీర్పు వెలువరిస్తుంది అని కూడా అది కూడా చూడాల్సిన పరిస్థితి. మొత్తంగా దీనికి సంబంధించి ఇటు ప్రస్తుతం అయితే ఏసీబీ విచారణకు సంబంధించి అయితే ఇటు తన లీగల్ టీంతో ప్రత్యేకంగా తన నివాసంలో సమావేశాన్ని కూడా చర్చిస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.